గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా వేదిక ద్వారా నేను ఇవాళ మీ ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తూ, ఇవాళ ఈ వేదిక ద్వారా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణము కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన బీర్ల ఇలయ్య గారు ప్రభుత్వ విప్పుగా, ఆలేరు శాసనసభ్యులు ఎమ్మెల్యేగా అభివృద్ధి ప్రదాతగా అని చెప్పుకుంటున్న నీళ్ళ ఇలయ్య అని చెప్పుకుంటున్న బీర్ల ఇలయ్య గారు ఒకసారి ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల పరిధి ప్రాంతంలోని కాళేశ్వరం ప్రాజెక్టు 16 ప్యాకేజీ కింద ఇవాళ కాలువలు తవ్వి పూర్తిగా కంప్లీట్ చేసి, కెనాల్ పనులను పూర్తిగా కంప్లీట్ చేసి 80% నుంచి 90% వరకును కంప్లీట్ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి అయినప్పటికీ ఆ పూర్తి అయిన కెనాలలో ఇవాళ నీళ్లు వదలలేని పరిస్థితిలో ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఉత్తర భారతదేశంలోని వర్షాల అత్యధిక కంటే ఎక్కువ శాతం రావడంతో అక్కడున్న గోదావరిని కావచ్చు, ప్రాణహిత చేవెళ్ళ నదుల్లో పొంగి పొర్లి ఇవాళ కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ డ్యామ్ల ద్వారా అక్కడి నుంచి సముద్రంలో కలిసిపోతుంది. నీరు పూర్తిగా వృధా కలిసిపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అసమర్థత పాలన వల్ల ఇవాళ మేడిగడ్డ నుంచి లిఫ్టింగ్ ఆన్ చేసి, మోటార్లు ఆన్ చేసి ఇవాళ మల్లన్న సాగర్ని కావచ్చు, అక్కడ ఉన్న మిడ్ మ్యానర్, ఎల్లంపల్లి డ్యామ్లలో ఇవాళ నింపి సస్యశ్యామలం చేస్తే దాని ద్వారా ఇవాళ గ్రావిటీ ద్వారా కాళేశ్వరం ద్వారా ఇవాళ తుర్కపల్లి మండలానికి కానీ, బొమ్మల రామారం కానీ, ఆలేరు నియోజకవర్గ ప్రాంతంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ కావాలని ఇవాళ నీటిని విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. బీర్ల ఇలయ్య గారు ఈసారి మన తెలంగాణ రాష్ట్రంలో సరైన వర్షపాతం నమోదు కావలేదు. రైతులు చాలా వరకు హరిగోసపడతా ఉన్నారు. ఇవాళ తుర్కపల్లి పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇవాళ ఈ కాలువనే నమ్ముకొని పంటలను వేయడంతో పాటు ఇవాళ నార్లు పోసుకోవడం జరిగింది. నార్లన్నీ ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవాళ రైతుల కూలీలకు కావచ్చు, ధాన్యాలకు కావచ్చు, ఈ యూరియా బస్తాలకు కావచ్చు, ఇవాళ ప్రతి ఒక్కరికి ఈ రైతులు పెట్టుబడి పెట్టి ఆర్థికంగా సతమత అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెంటనే ఆ తుర్కపల్లి మండల ప్రజలపైన దయదలిచి ఇవాళ కాళేశ్వరంలోని 16వ ప్యాకేజీ కింద ఉన్న బస్వాపూర్ కెనాల్కి వెళ్ళే కెనాల్లో వెంటనే నీటిని విడుదల చేయాలని తుర్కపల్లి రైతుల తరపున మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పంట నారు వేసి ఇవాళ ఎండిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి నీళ్లు విడుదల చేసి వెంటనే ఇక్కడున్న రైతులను ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వమే పూర్తిగా దాన్ని కెనాల్ని పూర్తి చేసినప్పటికీ అందులో నీళ్లు కూడా వదిలే లేని దద్దమ్మ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. అలాంటి పేరును మీరు తెచ్చుకోవద్దని మేము కోరుతూ ఉన్నాం.